హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్టయితే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. ఆమెను. హల్లెలూయా. అవునండి, మన పరలోకపు తండ్రి మనకు మంచి ఈవులను అనుగ్రహించే వాడిగా ఉంటాడు. మనము ఈ ఈవి అనే పదానికి గ్రీక్లో చూసినట్టయితే డోమా అంటారు. దీనికి అర్థం ఏంటంటే బహుమానం లేదా దానం అని చెప్పి అర్థం వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఇతరులకు ఇచ్చే బహుమానం లేదా దేవుడు తన కృప ద్వారా ఇచ్చే బహుమానాలను ఇది సూచిస్తుందండి. కాబట్టి దేవుడు మన జీవితంలో సంపూర్ణమైనవి, శ్రేష్టమైనవి, మంచి ఈవులను దేవుడు మనకు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆయన లోహరహితుడు కాబట్టి ఆయన మనకు ఇచ్చే ఈవులు మంచి ఈవులుగా, లోపం లేనివిగా, అవి శాశ్వతమైనవి, ఆధ్యాత్మికమైనవి. కాబట్టి ఈ ఈవులను మనం పొందుకోవాలంటే మనము ఆ పరలోక తండ్రికి కుమారుడుగా, కుమార్తెలుగా మనం జీవించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయనకు కుమారుడుగా, కుమార్తెలుగా జీవించే వారిగా ఉంటామో అప్పుడు దేవుడు ఎంతో విలువైన, మేలైన ఈవులను మనకు అనుగ్రహించే వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. హల్లెలూయా.